బ్యాక్ స్ట్రెంథనింగ్కి, బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్కి, బ్యాక్ ఫ్లెక్సిబిలిటీకి చేయండి. ఒక కాలు 90 degrees, హిప్ అండ్ నీ 90 degrees ఉండాలి, యాంకిల్ అండ్ నీ 90 degrees ఉండాలి. పట్టుకోండి, గాలి పీలవండి, నెమ్మదిగా వదులుతూ స్ట్రెచ్ చేయండి. నేల వైపుకి భుజం లిఫ్ట్ కాకూడదు. చూడండి అరిచేతిని చూడండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ వదులుతూ మినిమం 30 seconds, 1 minute దాకా ఉండండి. దీనివల్ల బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ కాకుండా బ్యాక్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ప్రతి వెన్నెపూస స్ట్రెచ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్, స్పైనల్ కార్డ్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవుతుంది. చేయాలి. షోల్డర్ అనేది లిఫ్ట్ కాకూడదు. చేయండి. దీనివల్ల బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుంది. 3 rounds చేయాలి. మళ్ళా అదర్ సైడ్